మన సమస్య ఏంటి అనేది నాడీ జ్యోతిష్యం ఖచ్చితంగా చెప్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం. వాళ్ళెవరు, వాళ్ళ వంశం ఏమిటి, వాళ్ళకి పూర్వజన్మ పాపకర్మలు ఏమిటి, లేకపోతే పుణ్యకర్మలు ఏమిటి, ఏం చేసుకోవాలి, అన్నిటికీ సొల్యూషన్ తాళపత్ర గ్రంథాల్లో ఉంటాయి అని అంటున్నారు. పూర్వజన్మలో ఎలా చనిపోయామనేది కూడా తెలుసు, అన్నీ తెలుస్తుంది. పునర్జన్మలో ఎక్కడ పుట్టినారు, మీరు ఎలా ఉండినారు, ఒక మనిషిడి 7 జన్మ రహస్యం గురించి కూడా ఇలా రాసిపెట్టి ఉన్నారు. ఎటువంటి సమస్యల ద్వారా మేము నాడీ జ్యోతిష్యాన్ని చూపించుకోవచ్చు? ఒక వివాహం కానీ, ఒక ఫైనాన్స్ ప్రాబ్లం కానీ, ఆర్థిక సమస్య కానీ, తర్వాత పిల్లల సమస్య కానీ, చదువుల విషయం కానీ, అబ్రాడ్ లైఫ్ కానీ, ప్రతి ఒక్క దాంట్లో భవిష్యత్తు రాసిపెట్టి ఉండదు. ఆర్థిక సమస్యలు ఉన్నాయి అని మ్యాచ్ అయ్యి చెప్పారనుకోండి, ఎటువంటి పరిహార మార్గాలు మీరైతే సజెస్ట్ దాంట్లో ఉంటుందండి. కొంతమందికి ఎందుకు నమ్మాలి నాడీ అస్ట్రాలజీ అంటే ఏం చెప్తారు? అప్పుడు రాశి గ్రహాలు అన్ని నమ్ముతున్నప్పుడు తాళపత్ర గ్రంథం ఒకటి నమ్మాలి కదా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. జ్యోతిషం అనేది ఒక వెలుగుని చూపించేటటువంటి, మన పాత్ని చూపించేటటువంటి అద్భుతమైనటువంటి సబ్జెక్టు. జ్యోతిషానికి సంబంధించి రకరకాల సబ్జెక్ట్స్ కానీ, ఇందులోనే రకరకాల పద్ధతుల్ని అనుసరిస్తూ కూడా మన ప్రెడిక్షన్స్ని మనం తీసుకోవటం, మన ఫ్యూచర్ ఏంటి, మనం ఈ సమస్య నుంచి బయటపడడం ఎలాగా అనేది ఖచ్చితంగా జ్యోతిష్యం మనకి దారిని చూపిస్తుంది. ఇందాక నేను అన్నట్టుగా రకరకాల మార్గాల ద్వారా కూడా మన సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. అయితే పురాతనంగా వస్తున్నటువంటి నాడీ అస్ట్రాలజీ కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి పరిహార మార్గాల్ని చూపించడమే కాకుండా మన సమస్య ఏంటి అనేది నాడీ జ్యోతిష్యం ఖచ్చితంగా చెప్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు వెంకటేశ్వర స్వామి గారు, నాడీ అస్ట్రాలజర్. మాట్లాడతాం. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నారండి. చాలా చాలా సంతోషం. చెన్నై నుంచి ఇక్కడికి రావటం జరిగింది. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలు నాడీ అస్ట్రాలజీకి సంబంధించి ఇది చాలా చాలా పురాతనమైనది, చాలా మందికి కూడా పరిచయం ఉంది. సో ఇట్లా మీరు తాళపత్ర గ్రంథాలు ఇవి చూడొచ్చా? చూడొచ్చండి. సో ఇలా తాళపత్ర గ్రంథాలు ఇలా ఉంటాయి. ఇదే తాళపత్ర గ్రంథం అండి. దాన్ని పాత కాలంలో రాసి పెట్టిన ఋషులు రాసిన తాళపత్ర గ్రంథం. అద్భుతం, అద్భుతం. అసలు తాకడం కూడా చాలా 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 సంతోషం అండి. అదృష్టంగా ఉండడం కూడా ఈ రోజు చాలా సంతోషం. ఖచ్చితంగా ఖచ్చితంగా. సో ఆల్రెడీ ఋషులు రాసి ఈ లిపి కూడా చాలా చాలా పురాతనమైనటువంటి. అవునండి, అవునండి. సో దీన్ని మీరు నాడీ జ్యోతిష్యాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తూ అవునండి. ఎన్నాళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు? ఇది మాక్సిమం అండి మాకు 7 వయసు నుంచి నేర్చుకోవాలండి. 7వ సంవత్సరం నుంచి చిన్న వయసు నేర్చుకోవాలండి. అప్పుడు ఇది వస్తుంది ఈ విద్య అన్నది. ఇప్పుడు మాకు 24 ఇయర్స్ అయిందండి ఎక్స్పీరియన్స్. అవునండి, అవునండి. 24 సంవత్సరం అయింది దీంట్లో ఉంటున్నాం మేము. చిన్న వయసు కాలం నుంచి ఇదే వృత్తి. అంటే మా నాన్న, మా తాతయ్యలు అంతే వంశపారంపర్యంగా ఇది చేస్తున్నాం. వంశపారంపర్యంగా మీరు దీన్ని అవునండి దైవికమైనటువంటి ఒక సబ్జెక్ట్ అవునండి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక్కడ చెన్నైలోనే ఉంటారా? అంటే చెన్నై అంటే మన వైదీశ్వరం కోవిల్ అండి. ఇది మయిలాడుదుర్గ డిస్టిక్ లో ఉన్నదండి. ఎక్కడండి? మయిలాడుదుర్గ డిస్టిక్, సిరిగాడి తాలూకా పక్కనే వైదీశ్వరం కోవిల్ అనేది మన ఊరండి. వైదీశ్వరం కోవిల్. అవునండి. వైద్యనాథ స్వామి అంటారు. వైద్యనాథ స్వామి. అక్కడ అంగారుడు ఉన్నారు, ధన్వంతరి ఋషి ఉన్నారు, దయ్యనాయి అమ్మవారు ఉన్నారు. ముఖ్యంగా రోహత్కి ఫేమస్ అన్న స్థలం అండి. ఆరోగ్య వస్తున్న ఇబ్బందులు, చర్మ సంబంధించిన ప్రాబ్లం, కొన్ని మందులకి హెల్త్ ప్రాబ్లం కోసం ఫేమస్ స్థలం అండి. అది వైద్యనాథ స్థలం అంటారండి. అక్కడే ఈ తాళపత్ర గ్రంథం ఫేమస్ అండి. అక్కడి నుంచి మేము అందరే నాడీ శాస్త్రం అని చెప్పడం మొదలు పెట్టామండి. దీనికి గుణం ఉందండి, వంశం ఉంటుంది. వాళ్ళు చేసేయడానికి కుదరదు. లేదండి, లేదండి. అంటే ఇంతకు ముందు ఉండేవారండి, వాళ్ళకి అందరికి ఏజ్లు అయిపోయింది, తనలో ఉన్న అక్షరాలు కనపడలేదు. అందువల్ల మేము నేర్చుకుని ఇప్పుడు వంశపారంపర్యంగా వాళ్ళ తర్వాత మేము చేస్తున్నామండి. మేము 5th జనరేషన్ అండి. 5th జనరేషన్. అవునండి. ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది మీకు నిజంగా ఈ సబ్జెక్ట్ మీద. సరే, అసలు నాడీ జ్యోతిష్యం అనేది ఎవరెవరు చూపించుకోవచ్చండి? అందరూ చూపించుకోవచ్చండి. కలియుగతలో పుట్టిన ఈ మానవ జన్మ అందరూ తెలుసుకోవచ్చు. ఆడమొగ అందరూ తెలుసుకోవచ్చు. దీనిలో గుణం కాస్టింగ్ ఏం లేదండి, అందరూ తెలుసుకోవచ్చు అండి. ఎటువంటి సమస్యల ద్వారా మేము నాడీ జ్యోతిష్యాన్ని చూపించుకోవచ్చు? అన్ని దానికి దీంట్లో సొల్యూషన్ ఉంటుందండి. ఉంటుందండి. అన్ని దానికి దీనిలో కంపల్సరీ ఉంటుంది. ఒక వివాహం కానీ, ఒక ఫైనాన్స్ ప్రాబ్లం కానీ, ఆర్థిక సమస్య కానీ, తర్వాత పిల్లల సమస్య కానీ, చదువుల విషయం కానీ, అబ్రాడ్ లైఫ్ కానీ, ప్రతి ఒక్క దాంట్లో భవిష్యత్తు రాసిపెట్టి ఉండదండి. ఎట్లా అండి? మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పగానే మీరు ఇది చూస్తారా? లేదండి, లేదండి. దీనికి వేలిముద్ర ఇవ్వాలండి. వేలిముద్ర? అవునండి. మగవాళ్ళకి రైట్ తంబు ఇవ్వాలండి, అమ్మాయిలకు ఎడమచ్చి వేలిముద్ర ఇవ్వాలండి.
ఈ వేలిముద్ర ప్రకారం మేము వెతుకుతామండి. అంటే తాళపత్ర గ్రంథం ఉందా లేదా తనకు వెతుకుతామండి. ఎందుకు అలా అది కూడా ఎందుకు ఎలా వెతుకుతాడంటే ఆ వేలిముద్రకి ఒక పేరు ఉన్నదండి. దాంతో బట్టి తాళపత్ర గ్రంథం దొరుకుతుందండి. అవునండి. అదే కొంతమందికి దొరుకుతుందండి, కొంతమందికి దొరకట్లేదండి. దొరకదా? అందరికీ అప్పుడు ఏం చెప్తారు దొరకకపోతే? బయట చేయాలండి. దానికి విధిప్రాతం రావాలి, శివనుడి ఆశీర్వాదం దొరకాలి, గురువు ఆశీర్వాదం దొరకాలి. ఓకే. అది ఏ రోజు దొరకాలి రాసిపెట్టి ఉంటుందండి. దాంట్లో ఓ, తాళపత్ర గ్రంథం ఏ రోజు దొరుకుతుంది రాసిపెట్టి ఉంటుంది. బా. అంత అద్భుతమైన విషయం దాంట్లో రాసిపెట్టి ఉంటుందండి. ఖచ్చితంగా, అంత ఈజీగా దొరకదండి. ఖచ్చితంగా. మాక్సిమం నమ్మకం కావాలండి. ఇది అందరూ చదవడం కూడా రాదండి. ఇది చదవడం ఈ లిపే చాలా డిఫరెంట్ గా ఉంది ఈ లిపి. అవునండి. అవును కదండి. అవునండి. ఓకే. ఈ సంస్కృతం లాగా కూడా లేదు, వేరే లాగుంది. అవునండి. అవునండి. ఇది సున్నా లేకుండా అక్షరాలండి. గ్రంథ లాంగ్వేజ్ అంటారండి. వార్తా కాలంలో గ్రంథ లాంగ్వేజ్ అంటారు. మాకు ఒకరికి మాత్రం చదవడం వస్తుందండి. ఇది మా వంశంలో ఉన్న వాళ్ళు మాత్రం చదువుతారండి. ఏదో ఒక్క లైన్ ఒక్కసారి చదవండి, ఎట్లా ఉందో అర్థం అవడం కోసం. నమస్కారం అండి. திருநடனம் சிங்கார தில்ல ஈசா திருவடியே தினதொழக தேவியானும் பெருமைப்பட பலன் கண்டு மகனும் வாட బాలవరకు ఉరెత్తెట్టాన్ సూక్ష్మదన్నయ్య. ఇందాక చదివిందండి దేవుడి నమస్కారం అండి. ఇది చదివిది తమిళ శ్లోకంలో ఉంటుంది, తెలుగులో నేను చెప్తున్నా అండి. అంటే శివుడు గారు పాదాలకు నమస్కారం చేసి పార్వతి అమ్మగారు మీరు ఒక జీవిత గురించి చెప్పడానికి దేవుడి శ్లోకం రాసిపెట్టి ఉన్నదండి. ఇలాగవి చాలా శ్లోకం పైన 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 రాసిపెట్టి ఉంటుంది. మీరు కంపల్సరీ ఇంకా వేలిముద్ర ఇచ్చినారంటే మీ విషయం గురించి దీంట్లో ఇంకా పైన పైన చదవడం అనేది మొదలు పెడతామండి. ఓకే. మీరు అడిగిన పట్టే మేము చదివినామండి. అదే అసలు ఎలా ఉంటుంది అనేది. అవునండి. సరే, అయితే ఇవాళ నేను ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. అడగండి. 99% మంది కూడా ఆర్థిక పరమైన ఇబ్బందులతో చాలా సతమతం అయిపోతున్నారు. అవునండి. ఎవరిని చూసినా డబ్బు సమస్యలు ఉన్నాయి, అవునండి. అప్పుల బాధలు భరించలేకపోతున్నాం. మరి నాడీ జ్యోతిష్యాన్ని కనుక ఆశ్రయిస్తే ఎటువంటి, ఇప్పుడు ఉంది ఎస్ మీకు అప్పుల బాధలు ఉన్నాయని మేం చెప్పాలా, మీరే చెప్పేస్తారా? వేలిముద్ర ఇచ్చినారనుకోండి, దాంట్లో మీ తాళపత్ర గ్రంథంలో చదివినప్పుడు మీ డీటెయిల్స్ దాంట్లో దొరకాలండి. దాంట్లో ఫస్ట్ అండి పేరు వివరాలు దొరకాలండి, తర్వాత వాళ్ళ బాధలు ఏంటి దొరకాలండి, వాళ్ళ సమస్య ఏంటి దొరకాలండి. ఇప్పుడు మీకు అప్పుల సమస్యలు ఉన్నదంటే దాంట్లో వస్తుందండి, అదే వస్తుంది. ఆరోగ్య ప్రాబ్లం అంటే దాంట్లో వస్తుందండి. అదే మగరిషి రాసి పెట్టినారండి. అగస్త్యరు, శివవాక్య మగరిషి, ధన్వంతరి, వజిష్ఠరు, సప్తరిషులు ఉన్నారండి. అందరూ దీంట్లో నానదృష్టి ప్రకారం రాసిపెట్టి ఉన్నారండి. అది శివనుడి నానదృష్టి ప్రకారం ముండ్లు ఋషులు రాసిపెట్టి ఉన్నారండి. ఒకవేళ వచ్చింది వాళ్ళ పేర్లన్నీ మ్యాచ్ అయ్యాయి, వాళ్ళకి ఇట్లానే ఆర్థిక సమస్యలు ఉన్నాయి అని మ్యాచ్ అయ్యి చెప్పారనుకోండి, ఎటువంటి పరిహార మార్గాలు మీరైతే సజెస్ట్ దాంట్లో ఉంటదండి. కొంతమందికి జప మంత్రం వస్తుంది, కొంతమందికి గుడికి వెళ్ళాలని వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, శని దోషం ఉన్నదనుకోండి, శనీశ్వరుడు గుడికి వెళ్ళాలని వస్తుందండి. ఇప్పుడు చదువు లేకుండా ఇబ్బందులు ఉన్నవారు సరస్వతి టెంపుల్కి వెళ్లాల్సి వస్తుందండి. కొంతమందికి హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, తనకు ధన్వంతరి హోమం చేయాలని వస్తుంది, జప పరిహారం చేయాలని వస్తుంది, యంత్ర పరిహారం చేయాలని వస్తుంది. అంటే వాళ్ళకి సమస్యలు ఎలా ఉంటుందో దాంతో బట్టి దాంట్లో రాసిపెట్టి ఉంటుందండి. మనం ఏం చెప్పడం ఉంటుందండి, ఆ తాళపత్ర గ్రంథంలో మగరిషి రాసిపెట్టి ఉంటారు, దాంతో బట్టి మేము పరిష్కారం చేసి ఇస్తామండి. కొంతమందికి గుడిలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆర్థిక సమస్యలకి పర్టికులర్ గా ఎటువంటి రెమెడీస్ చెప్తారు మీరు? అంటే మాక్సిమం చెప్పాలంటే గోల్డెన్ టెంపుల్ వెళ్ళాలని వస్తుందండి. కొంతమందికి కుబేర యంత్ర జప పరిహారం చేయాలని వస్తుందండి. మరి కుబేర యంత్రం మనం తీసుకోవాలి అని అంటే మీరు చేయిస్తారా? అది మన ఆశ్రమతలో మన గురుగారు ఆశీర్వాద ప్రకారం చేసి ఇస్తారండి. తను రావాలి, మేము చేయాలంటే వస్తుంది, లేదంటే మీరు చేయాలంటే బయట చేసుకోవాలి. అది కూడా ఉంటుంది. అవునండి. అవునండి. అన్నింటి పరిహారం మేమేం చేయాలని రాదండి. అంటే తాళపత్ర గ్రంథం రాసిపెట్టి ఉంటుంది, మేము చెయ్యాలా మీరు చెయ్యాలా, గుడికి వెళ్ళాలా, ఎవరితోటి చేయాలి దాంట్లో వివరంగా రాసిపెట్టి ఉంటుందండి. కొంతమందికి మండల పూజ వస్తుందండి, ఒక మండలం చేయాలి, 2 మండలం చేయాలి, 3 మండలం చేయాలి, ఇలా అవసరం లేదు 18 రోజులు చేయాలి, 1 వారం చేయాలి, అట్లా కూడా దాంట్లో రాసిపెట్టి ఉంటుందండి. ఎంత త్వరితగతిన సమస్యల నుంచి బయటపడతారు ఈ పరిహారాలు కనుక చేస్తే? అంటే ఇప్పుడు ఆర్థిక సమస్య ఉన్న వాళ్ళకి బయటపడవచ్చు, హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ధన్వంతరి సంబంధించిన పూజ పునస్కారం చేసుకుని బయటపడవచ్చు. తర్వాత మనకి ఇప్పుడు పెద్ద పెద్ద అప్పులు ఉన్నది, దాని కింద కుబేర పరిహార ప్రకారం మనం సరి చేసుకోవచ్చు. ఇప్పుడు శని దోషం ఉంది, కాళభైరవ పరిహారం చేసుకుని సరి చేసుకోవచ్చు. ఒక్కొక్క దానికి పరిష్కారం దాన్ని రాసి రిజల్ట్ ఎప్పటి వరకు చూడొచ్చు మనం? మాక్సిమం మీరు పూజ నడుస్తున్నప్పుడు చూడవచ్చు అండి. మాక్సిమం పూజ నడుస్తున్నప్పుడు చూడవచ్చు. పూజ అయిపోయిన తర్వాత జప రక్ష కట్టుకున్న తర్వాత కూడా ఫలితాలు జరగవచ్చు. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా నివర్తిలు మీరు చూడవచ్చు. తొందరగానే దాంట్లో రిజల్ట్ దొరుకుతుంది. మనం ఎంత తొందరగా చేసుకుంటామో అంత తొందరగా దాంట్లో అన్ని విధాల పరిష్కార రూపంగా మనకి మంచి ఒక రిజల్ట్ దొరుకుతుంది. మాక్సిమం పరిష్కారం కదండి, వాళ్ళు కర్మాలు పట్టి దాంట్లో వస్తుందండి. కర్మాలు అంటే తెలుసు కదండి, ఇప్పుడు పూర్వ జన్మ ఉంటది. అవునండి, పూర్వ జన్మ ఉంటది, దాంట్లో ఏ పావం చేశారు, ఏ కర్మాలు చేశారు, తాళపత్ర గ్రంథం తెలుస్తుందండి.
ఒక మనిషిడి 7 జన్మ రహస్యం గురించి కూడా ఇలా రాసిపెట్టి ఉన్నారు. అప్పుడు పూర్వజన్మలో ఎలా చనిపోయామనేది కూడా తెలుస్తుంది. అన్నీ తెలుస్తండి. పూర్ణ జన్మలో ఎక్కడ పుట్టినారు, మీరు ఎలా ఉండినారు, ఏంటి మంచి చేసినారు, పాపం చేసినారా, ఆ జన్మతకి ఈ జన్మత సంబంధం ఏంటి, ఈ జన్మతో మీరు ఎలా ఉండబోతున్నారు, తర్వాత నెక్స్ట్ జన్మలు మీకు ఉందా, ఈ జన్మమే ఆఖరి కాలమా, ఇట్లా కూడా తన రాసిపెట్టి ఉంటుందండి. అద్భుతమైన విషయం దాంట్లో ఉంటుంది. తాళపత్ర గ్రంథం అనేది చూడడం అనేది పెద్ద అదృష్టం అండి. అవునండి, అవునండి. ఇది మేము తమిళనాడులో పారంపర్య పండార నాయనార్ వంశంలో ఉన్నంత వరే మీరు పారంపర్య చేస్తున్నామండి. ఇది మా గురుగారుడి ఆశీర్వాద ప్రకారం చేస్తున్నామండి. అద్భుతం. ఇంకొక ప్రశ్న, ఇది నా ప్రశ్న కాదు, వాళ్ళ నుంచి ఒకవేళ వస్తుందేమోనని. ఎందుకు నమ్మాలి నాడీ అస్ట్రాలజీ అంటే ఏం చెప్తారు మీరు? అంటే మాక్సిమం నమ్మాలండి, నమ్మకమే జీవితం కదండి. ఖచ్చితంగా. ఇప్పుడు గ్రహాలు నమ్ముతున్నారు, రాశులు నమ్ముతున్నారు, నక్షత్రాలు నమ్ముతున్నారు. అప్పుడు రాశి గ్రహాలు అన్ని నమ్ముతున్నప్పుడు తాళపత్ర గ్రంథం ఒకటి నమ్మాలి కదా. ఋషులు మునులు ఉండేది మీరు నమ్ముతున్నారు కదా, దేవుడు ఉన్నది నమ్ముతున్నారు కదండి. అప్పుడు తాళపత్ర గ్రంథం కూడా రాసి పెట్టేది కూడా మీరు నమ్మాలి కదండి. నమ్మకమే జీవితం కదండి. రైట్. కానీ ఖచ్చితంగా యాక్యురేట్ గా వాళ్ళెవరు, వాళ్ళ వంశం ఏమిటి, వాళ్ళకి పూర్వజన్మ పాపకర్మలు ఏమిటి, లేకపోతే పుణ్యకర్మలు ఏమిటి, ఏం చేసుకోవాలి, అన్నిటికీ సొల్యూషన్ తాళపత్ర గ్రంథాల్లో ఉంటాయి అని అంటున్నారు. నాడీ అస్ట్రాలజీ చాలా అద్భుతంగా సొల్యూషన్స్ ఇస్తుంది అని చెప్తున్నారు. మిమ్మల్ని కలవాలి అంటే ఎక్కడ కలవాలి? అంటే మమ్మల్ని కలవాలంటే మీరు తమిళనాడు రావాలండి. మాక్సిమం వైదీశ్వరం కోవిల్ రావాలండి. అక్కడ మన ఆఫీసు సొంతగా కట్టి ఉన్నాము మేము. మన పేరు అక్కడ వచ్చి చెప్తే చాలు, లేదంటే మీరు ఫోన్ చేయండి. మీ ఇప్పుడు నంబర్ కనపడుతుంది కదా స్క్రీన్ మీద, కాల్ చేసినా చాలండి. మీ వాళ్ళు మాట్లాడతారా, మీరు మాట్లాడతారా? నేనే మాట్లాడతాను. వాట్సాప్ నంబర్ ఉంటుంది, నార్మల్ నంబర్ ఉంటుంది. మీరు ఎలాగైనా కాల్ చేయండి. మాక్సిమం కాల్ చేసి రావాలి. రావడం కుదరట్లేదంటే వాట్సాప్ లో వేలిముద్ర పంపండి, ఆన్లైన్ లో కూడా పంపండి. అది కూడా స్కాన్ చేసుకొని. అవునండి. ఇప్పుడు చాలా మంది అబ్రాడ్ లో ఉన్నారు, రాకుండా ఉంటున్నారు, మన దేశంలో ఉన్నందుకు రాలేకుండా ఉంటున్నారు. వాళ్ళందరూ ఆన్లైన్ లో పంపండి. మాక్సిమం ఇంగిపాడిల వేలుముద్ర ఒత్తేసి వైట్ పేపర్లో పెట్టి ఫోటో తీసి వాట్సాప్ చేయండి. అబ్బాయిలకి రైట్, అమ్మాయిలకి లెఫ్ట్ పంపండి. ఇది పంపండి. అది కాకుండా మా వెబ్సైట్ కూడా ఉందండి, nadisaptarishi.com అని ఉంటుందండి. nadisaptarishi.com. అవునండి, అది కూడా ఉంటుంది. దాంట్లో కూడా లేదంటే మా వైద్యశ్వరం వచ్చి మాకు కాల్ చేసిన కూడా మేము లొకేషన్ పంపిస్తాం, అడ్రస్ పంపిస్తాం. రావడానికి ముందు అపాయింట్మెంట్ తీసుకుంటూ రావచ్చండి. అట్లా కూడా తెలుసుకోవచ్చు. అద్భుతం. మిమ్మల్ని కలవటం చాలా సంతోషంగా ఉంది. తాళపత్ర గ్రంథాలు అనేవి చాలా పురాతనమైనటువంటివి. వాటి గురించి ఏంటిది అని ఏమీ లేదని చెప్పేయటం ఈజీ, కానీ వాటి గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తేనే కదా వాటి ఔన్నత్యం ఏమిటో అర్థమవుతుంది. చాలా సంతోషం మిమ్మల్ని కలవటం. చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు. నమస్కారం. ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ.